హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే రుచులు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఆనియన్ క్యాప్సికమ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండుంటే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న 3 క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి 3 పెద్ద ఆనియన్స్, కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిర్చి, ఇలా రెబ్బల్లా కట్ చేసుకున్నటువంటి 3 చిన్న సైజ్ ఆనియన్స్, ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 3 టమాటో. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇలా రెబ్బల్లా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి వీటిని 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మీడియంగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేయండి. శనగపిండి వేసిన తర్వాత ఆనియన్స్ని బాగా కలుపుతూ ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. టమాటా ముక్కలు కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు, మన రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసి దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పెరుగును కూడా వేసుకోండి. ఇందులో శనగపిండి వేయడం వల్ల అడుగు అంటుకోకుండా దీన్ని బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీకి కావాల్సినట్టుగా 1.5 బౌల్ వాటర్ను వేసి బాగా కలుపుకోండి. వాటర్ వేసి కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి 12 నుంచి 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతూ మన గ్రేవీ రెడీ అయింది. అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఫైనల్గా ఇందులో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే మన ఆనియన్స్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్ లేదా రోటీతో సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే రుచులు. Thanks for watching this video.